వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. సహజంగా ఏ రాజకీయ పార్టీలోనైనా పదవులకు సంబంధించినటువంటి డిమాండ్ ఉంటుంది. అది ప్రతిపక్ష పార్టీల కంటే కూడా అధికార పార్టీలు ఎక్కువగా పదవుల లొల్లి ఉంటుంది. అంటే అధికారం వచ్చిన తర్వాత పదవుల లొల్లి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని షేక్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఏ లీడర్ తీసుకుని ఇవాళ పదవులు కావాల్సిందే అన్నదే ఇవాళ కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు గడిచిపోయింది కాబట్టి ఇక మిగిలి ఉంది కేవలం 2.5 సంవత్సరాలే కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క ఆశావాహులందరూ కూడా పదవులు దక్కాల్సిందే అన్న ఒక డిమాండ్ కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ పదవుల విషయంలో ఎవరి రూట్ వాళ్ళదేగా కనిపిస్తుంది. ఒకరేమో ఢిల్లీ వేదికగా నరుక్కొస్తున్నారు, ఒక్కోరిది ఒక్కో తీరుగా కనిపిస్తుంది. అంటే ఆ ప్రయత్నంలో ఒక్కోరిది ఒక్కో తీరుడు ఎందుకు అనాల్సి వస్తుంది అంటే పరిస్థితి ఎట్లా అంటే కొందరేమో విసిగి వేసారిపోయి వాళ్ళ అవమానాలు భరించలేక గెంటేసే పరిస్థితి వచ్చినట్టు కాబట్టి వాళ్ళు జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు తెలంగాణ పార్టీలో బయటికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే వాళ్ళు ఇక ఆశలు వదులుకొని గుడ్ బై చెప్పేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎంత చెప్పినా ఇనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది ఏమో పార్టీ లైన్ని అర్థం చేసుకొని వాళ్ళు సెల్ఫ్ ఎజెండాతో ముందుకు వెళ్ళిపోతున్నారు. కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఆయన ఇప్పటికే పార్టీ లైన్ అర్థం చేసుకొని పార్టీ లైన్ క్రాస్ కాకుండా ఆయన తనదైనటువంటి వ్యవహారంలో ముందుకు నడుపుతూ ఉన్నారు. ఇక జగ్గారెడ్డి లాంటి వాళ్ళు కూడా పీసీసీ రేస్లోకి వచ్చేసారు. ఆయనకు మరొక మంత్రి కూడా సపోర్ట్ చేస్తున్నట్టుగా తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు కూడా మనకు కనిపిస్తుంది. సో ఇట్లా కాంగ్రెస్ పార్టీలో నేతల ఆశలు, ఆకాంక్షలు, వాళ్ళ పదవుల ఆశలు చూస్తుంటే ఖచ్చితంగా రోజు రోజుకి పెరుగుతుందని చెప్పుకోవాలి. ఒక్కొక్కరితో ఒక్కో తీరుగా కనిపిస్తుంది. నాయకుల వ్యవహార శైలి ప్రస్తుతం జగిత్యాల కాంగ్రెస్ లో అయితే కల్లోలం క్రియేట్ చేసినట్టుగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎపిసోడ్ చాలా పెద్ద ఎత్తున అతిపెద్ద చర్చకు దారితీస్తోంది. మరోసారి పదవుల ముచ్చట ఇప్పుడు తెర మీదకి వచ్చినట్టుగా కనిపిస్తోంది తెలంగాణ రాజకీయ వర్గాల్లో, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే ఆయన అంత సీనియర్, తనను కాదని బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సంజయ్ని తీసుకొచ్చి అంటే కారణం లేకుండా ఇప్పుడు ఆయన్ని పొమ్మని లేక పొగబెట్టినట్టుగా ఆయన్ని బయటికి పంపించేసినటువంటి పరిస్థితి. అంటే సముచిత గౌరవం ఇవ్వకపోవటం అనే ఆవేదన స్పష్టంగా ఆయన కనిపిస్తోంది. ఆయనలో కూడా ఆవేదన పెళ్ళుబుకుతోంది. ఆయన స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, నన్ను పొమ్మని లేక పొగబెడుతోంది కాంగ్రెస్ పార్టీ. అధిష్టానం పట్టించుకోవట్లేదు, స్థానిక నాయకత్వం పట్టించుకోవట్లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ హార్డ్ టైమ్స్ లో కూడా జీవన్ రెడ్డి గారిని వాడుకున్నటువంటి సందర్భాలే ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ పెద్ద ఎత్తున అంటే కాంగ్రెస్ లో జీవన్ రెడ్డికి ఇప్పుడు జీవన్మరణ సమస్యగా తయారైంది. కానీ సుదీర్ఘమైనటువంటి ప్రయాణం జీవన్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నారు. కానీ ఇప్పుడు అంటే సాఫ్ సీదా చెప్పాలంటే రోడ్ వైడనింగ్ లో సగం కొట్టేసిన బిల్డింగ్ లాగా మారింది సీనియర్ నేతగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి పరిస్థితి. అందుకని ఇప్పుడు ఆయన పనికి రాదు అని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. స్పష్టంగా ఆయన బయటికి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఎక్కువ శాతం కనిపిస్తే ఆయన పార్టీ వీడేందుకు ఆల్మోస్ట్ సిద్ధమైపోయారు. ఆయన పార్టీ ఆఫీస్లో ఉన్నటువంటి బ్యానర్లను కూడా చింపేశారు. మరోవైపు ఆయన కూడా పార్టీ వీడి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్టుగా స్వయంగా ఆయనే ప్రకటించినటువంటి నేపథ్యంలో పొమ్మని లేక పార్టీ నేతలే పొగబెట్టారన్నది కొంత స్పష్టంగా జరుగుతున్నటువంటి చర్చ. అంటే గౌరవం ఇవ్వకుండా అగౌరవంతో ఇవాళ అభిమానం లేని చోట తాను ఉండలేననే విషయాన్ని జీవన్ రెడ్డి గారు స్పష్టంగా ఆయన చెప్తూ ఉన్నారు. అనుచర సలహాలు తీసుకుంటే నేను ఏ పార్టీలకు వెళ్లేందుకు కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా బీఆర్ఎస్లోకి వెళ్ళిపోతారనేది కూడా కొంత తెర మీదకి వస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి ఆయన కూడా గౌరవం కావాలని కోరుకున్నటువంటి వ్యక్తి. ఆయన కూడా నాకు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చట్లేదు కాంగ్రెస్ పార్టీ అని కూడా అనేక సందర్భాల్లో చెప్పుకుంటొచ్చారు. అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ తను అవమానపరుస్తోంది అనే విషయాన్ని కూడా చెప్పారు. అంటే అభిమానాన్ని చంపుకొని ఇవాళ నేను కొనసాగుతున్నాను కూడా గతంలోనే ఆయన చెప్పారు. ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారి అంశం అటుంచితే జీవన్ రెడ్డి వ్యవహారం కూడా అదే. అగౌరవంతో ఉండలేను, పార్టీలో నన్ను అవమానాలు ఎదుర్కొంటూ ఉండలేను అని కూడా ఆయన పార్టీ వీడినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఖచ్చితంగా మంత్రి పదవి హామీ ఇచ్చి కాబోయే మంత్రిని చెప్పుకుంటున్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు కొంత ఆయన పార్టీ లైన్లోకి వచ్చినట్టుగా కనిపిస్తుంది. అంటే పార్టీ లైన్ ఎప్పుడు వీడలేదు, కానీ పదవుల విషయంలో మాత్రం ఖచ్చితంగా ఆయన పార్టీ లైన్ అర్థం చేసుకొని కొంత నడుస్తున్నట్టు కనిపిస్తోంది. తాము ఇచ్చినప్పుడే పదవులు తీసుకోవాలి తప్ప తొందరపడితే ఒరిగేదేమీ లేదన్న సంకేతాలను జీవన్ రెడ్డి లాంటి సీనియర్ విషయంలో స్పష్టంగా అర్థమైంది. కాబట్టి ఇవాళ ఆయన కూడా పార్టీ లైన్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అందుకనే భవిష్యత్తులో ఆయన గతంలో సీఎం రేస్లో కూడా ఉన్నారనే డైలాగ్స్ పేల్చి ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు కొంత ఆయన స్టైల్ డిఫరెంట్గానే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే అంత అగ్రెషన్ ఆయనలో కనిపించట్లేదు. కానీ ఇవాళ అవకాశం వచ్చినప్పుడు పదవులు అవంతకవే వస్తాయిలే, మనం పాకులాడటం ఎందుకు అంటే ఒకవేళ పార్టీ ఇచ్చినటువంటి మాట నిలుపుకోకపోతే ఖచ్చితంగా పార్టీ ఏంటనేది కూడా ప్రజలు అర్థం చేసుకుంటారనే అంశానికి ఆయన కూడా వచ్చేసినట్టు కనిపిస్తుంది. మరోవైపు ఇప్పుడు మళ్ళీ రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ఎందుకు తెర మీదకి వస్తుంది అంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళారు. ఆయన ఇప్పుడు అక్కడ స్పష్టంగా అధిష్టానం అపాయింట్మెంట్ల కోసం వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా పండగ తర్వాత అంటే అసెంబ్లీ సమావేశాల తర్వాత ఇవాళ ఖచ్చితంగా మళ్ళీ కూడా
పునర్వ్యవస్థీకరణ మంత్రివర్గం ఉండే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. మరి గతంలోనే రాజగోపాల్ రెడ్డికి అధిష్టానం మాట ఇచ్చింది కానీ కొన్ని సమీకరణాల కారణంగా పదవి దక్కలేదనే అంశం మీద స్పష్టంగా అనేక సందర్భాల్లో తెర మీదకి వచ్చింది. సో సరైనటువంటి సమయంలో మంత్రి పదవి వస్తుందని కూడా ఆయనకి హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. ఒకవైపు ఇప్పుడు పెద్ద ఎత్తున మంత్రి పదవి పునర్వ్యవస్థీకరణ చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు ఏమన్నా రాజగోపాల్ రెడ్డికి ఏమన్నా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు కొంత రూట్ మార్చినటువంటి నేపథ్యంలో ఆయన ఎంతసేపటికి మునుగోడుకు సంబంధించినటువంటి ప్రజల సమస్య మీద మరోవైపు మునుగోడును కొంత ఆదర్శంగా తీర్చిదిద్దే దిశగా ఆయన అడుగులు వేస్తున్నది. లిక్కర్ పాలసీ విషయంలో కానీ లేకుంటే రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో చేసినటువంటి స్టేట్మెంట్లు కూడా ఆయన వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అంటే ఆయన పార్టీ లైన్లో ఉంటేనే రేవంత్ చేస్తున్నటువంటి వ్యవహారాలను విభేదిస్తూ వస్తున్నారు. ఇవాళ తాజాగా ఆయనకు సంబంధించినటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని సంబంధించి ఆయన ఇప్పుడు ఈయన్ని పోల్చి చూపే దిశగా ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారుతోంది. ఆయనకు సంబంధించినటువంటి అభిమానులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన అభిమానులందరూ కూడా వీడియోలను షేర్ చేస్తూ ఉన్నారు. అంటే గతంలో మాట ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంది వైఎస్ఆర్. ఇవాళ మళ్ళీ అటువంటి నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మరి ఆనాడు ఆ రాజన్న, ఈనాడు ఈ రాజన్న అంటూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతోంది. ఒకవైపు రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ఒకవైపు అయితే, మరోవైపు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగ్గారెడ్డి విషయం కూడా ఆయన ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు రేస్లోకి వచ్చేసాడు. సడన్ గా ఎంట్రీ ఇచ్చాడు. అంటే గతంలో కూడా పిసిసి రేస్లో ఉన్నటువంటి జగ్గారెడ్డి ఆయన పిసిసి పదవి మీద వ్యామోహం ఆయన తగ్గట్ల. మరి ఇప్పుడు ఈయన ఒక వారం రోజుల క్రితం ఢిల్లీకి వెళ్ళటం, అక్కడ పెద్ద ఎత్తున అధిష్టానం పెద్దలతో కలవటం, ఇప్పుడు మళ్ళీ పిసిసి రేస్ అనే అంశం తెర మీదకి వచ్చింది. ఎప్పుడైతే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అంశం తెర మీదకి వచ్చిందో ఎవరికి వాళ్ళు పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇవాళ ఒకవేళ మహేష్ కుమార్ గౌడ్ని క్యాబినెట్లోకి ఏమైనా తీసుకొస్తే, పిసిసి ఏమన్నా ఖాళీ అయితే ఖచ్చితంగా జగ్గారెడ్డి లాంటి వాళ్ళకి పదవి ఇవ్వాలి అన్న డిమాండ్ తెర మీద తీసుకొచ్చారు మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మరి ఆయన ఏమంటున్నాడు, జగ్గారెడ్డి లాంటి మాస్ లీడర్ కనుక ఖచ్చితంగా ఇవాళ పిసిసి అయితే భవిష్యత్తులో నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ 100 సీట్లతో తిరుగు లేకుండా మెజారిటీతో గెలుస్తుంది అంటూ కూడా ఇవాళ ఆయన అసెంబ్లీ చిట్ చాట్ వేదిక ద్వారా మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఇట్లా ఒకవైపు అద్దంకి దయాకర్ ఏమో సరైనటువంటి టైంలో అందరికీ పదవులు దక్కుతాయని ఆయన చెప్పటం, మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమో జగ్గారెడ్డికి బలం చేకూర్చేలాగా ఆయన్ని పిసిసి రేస్లోకి ఆయన తీసుకురావటం, మరోవైపు ఇంకా చాలా మంది నాయకులు జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు వెళ్ళిపోతుంటే కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మంత్రి పదవుల మీద లేకుంటే ఇతర పదవుల మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఎవరికి వాళ్ళే తమదైనటువంటి స్టైల్లో ముందుకైతే కదులుతూ ఉన్నారు. మరి చూద్దాం కాంగ్రెస్ పార్టీ ఎవరిని అకామిడేట్ చేస్తుంది, మరి ఎవరికి నిరాశ మిగులుస్తుంది, ఎవరికి ఆశావాల్లో ఎవరికి అవకాశాలు కల్పిస్తుంది అనేది మాత్రం వెయిట్ చేసి చూడాలి. ఎందుకంటే క్యాబినెట్ బెర్త్ తెర మీదకి వచ్చినప్పుడు అనేక అంశాలు తెర మీదకి వస్తాయి. ఎందుకంటే ప్రేమ్ సాగర్ రావు విషయం కూడా, ఎందుకంటే ప్రేమ్ సాగర్ రావు చాలా సీనియర్ మోస్ట్ లీడరు, మంచిర్యాలకు సంబంధించినటువంటి నేత. ఆయన ఇప్పటిదాకా ఆయనకి ఇచ్చినటువంటి కార్పొరేషన్ చైర్మన్ పదవికి కూడా ఆయన ఇప్పటిదాకా బాధ్యతలు కూడా తీసుకోవాలి. ఆల్మోస్ట్ 1 ఇయర్ దాటిపోయింది. గతంలో ఎవరైతే నిజామాబాద్కు సంబంధించిన సుదర్శన్ రెడ్డి గారితో పాటుగా ఆయన క్యాబినెట్ హోదాతో ఇచ్చినటువంటి సుదర్శన్ రెడ్డికి ఆనాడు మంచిర్యాలకు సంబంధించినటువంటి ప్రేమ్ సాగర్ రావు కూడా కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. కానీ ఆయన అప్పటి నుంచి ఇప్పటిదాకా ఖచ్చితంగా ఆయన నాకు ఇస్తే క్యాబినెట్ పదవి, లేదు అంటే నాకు అవసరం లేదని కూడా ఆయన భీష్మించి కూర్చున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అధిష్టానం ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి అనేది ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయినా ప్రేమ్ సాగర్ రావు అయినా కొంతమంది మాట్లాడుతున్నారు. మరోవైపు ఇదే క్యాబినెట్ ఆస్పిరెంట్ రేస్లో మదన్ మోహన్ రావు లాంటి వాళ్ళు కూడా సీనియర్ నాయకులు ఉన్నారు. ఆయన కూడా కొంత నాకు కనుక మంత్రి పదవి ఇస్తే టాలెంట్ ప్రూవ్ చేసుకుంటా అని చెప్తున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. అంటే ఇట్లా ఎవరికి వాళ్ళే వాళ్ళ స్టైల్లో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు, అధిష్టానం మీద ప్రెజర్ బిల్డ్ చేస్తున్నారు. మరి ఇప్పుడు నిజంగానే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ జరుగుతున్నటువంటి చర్చల ప్రకారం ఒకవేళ జరిగితే ఖచ్చితంగా ఎవరికి అవకాశం కల్పిస్తుంది క్యాబినెట్, ఎవరికి కొంత అవకాశం కల్పిస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేది ఒకటైతే, మరోవైపు ఆశావాహుల లిస్ట్ కూడా చేంతాడుతుంది. ఎందుకంటే ఇప్పుడు రాజ్యసభకు సంబంధించి కొంతమందికి పదవి భంగం కలిగినటువంటి నేపథ్యంలో అది విహెచ్ లాంటి వాళ్ళైనా, మధుయాష్కి లాంటి వాళ్ళైనా, లేదంటే ఇంకా సీనియర్లు చాలా మంది ఆశలు పెట్టుకున్నటువంటి వాళ్ళు చాలా మంది, ఇప్పుడు బెల్లయ్య నాయక్ లాంటి వాళ్ళైనా, కొంతమంది ఎస్సీ ఎస్టీ కోట బీసీలకు సంబంధించి కొంత కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్దపీట వేసే దిశగా వాళ్ళు అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఎవరెవరిని మళ్ళీ సమీకరణాలు, కుటుంబ నేపథ్యం ఇవంతా కూడా చూసుకొని మళ్ళీ ఎవరికి కూర్పు చేసే అవకాశం ఉంటుంది అనేది కూడా $1 మిలియన్ క్వశ్చన్ రైజ్ అవుతుంది. సో చూద్దాం ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, మరి ఏ విధంగా ముందుకెళ్తారు, ఈ పదవుల రేస్లో ఎవరికి అదృష్టం వరిస్తుంది అనేది మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.